హలో అండి, అందరూ ఎలా ఉన్నారో? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే ఒక డ్రెస్ పైన చిన్నగా వర్క్ అయితే సింపుల్గా చేసుకోవటం ఏ విధంగా చేసుకోవాలనేది చేస్తానండి. చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి? చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. 1 అవర్ 2 అవర్స్లో చేసేసుకోవచ్చండి. బ్లౌజ్ పైన అయినా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చాక్ పీస్ తీసుకుని మనం ఎక్కడెక్కడ బుటీస్ వేయాలి ఏంటి అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక మార్కు, అలానే ఇటు సైడ్ కూడా ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్. అంటే ఇది ఫ్లవర్ పొడవుగా వస్తుంది కాబట్టి నేను పొడవుగా గీస్తున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వర్క్ చేయడం కోసం షుగర్ బీడ్స్, గోల్డ్ కలర్ కట్టిదానా మొత్తం కూడా ఇందులో గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నానండి. అలానే ఈ గోల్డ్ బీడ్స్ కూడానండి. మొత్తం ఈ 3తో మనకి వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. అలానే సేమ్ కలర్ నార్మల్ నీడిల్, నార్మల్ థ్రెడ్ అండి. అంటే సేమ్ కలర్ థ్రెడ్ అనమాట, మిషన్ థ్రెడ్. ఇది ఉంటే చాలు. వర్క్ ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూపించేస్తాను, చూసేయండి. ఫ్లవర్ ఇక్కడ రావాలనుకుంటున్నానండి. ఫ్లవర్ కోసం నేను వచ్చేసి దీని మీద ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. దీన్ని 6 లైన్స్ అండి. 3 లైన్స్ నీడిల్లోకి ఎక్కించుకుంటే 6 లైన్స్ వస్తాయి కదా, ఆ విధంగా 6 లైన్స్ తోటి ముందు వచ్చేసి నేను ఫ్లవర్ ఎక్కడైతే వేద్దాం అనుకున్నానో అక్కడ ఫ్రెంచ్ నాట్ ఉంటుంది కదండి, ఫ్రెంచ్ నాట్ వేద్దాం అనుకున్నాను మిడిల్లో. 3 టైమ్స్ ఈ విధంగా రౌండ్ చుట్టుకుని ఇలా చూసారు కదా, ఫ్రెంచ్ నాట్. నార్మల్ నీడిల్ని తీసుకోవాలండి. ఇది ఫ్లవర్ లాగా రావాలి. దానికోసం ఒక షుగర్ బీడు, ఒక 3 mm గోల్డ్ బీడు ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు కింద స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్ లాగా వచ్చేసి నేను కట్దానా తీసుకుంటున్నాను. ఇలా లెంత్ సరిపోయిన తర్వాత లీవ్స్ లాగా రావాలండి. లీఫ్ లాగా రావడం కోసం ఈ చివర మనం కొద్దిగా తీసుకుని 4 కట్ దానా తీసుకోవాలి. 4 కట్ దానా ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్కి ఇలా తీసుకోవాలి.
కొంచెం ఒక కడ్దాన ఉంటుంది కదండి, ఆ లెంత్ వదిలేసి పైకి తీసుకోవాలి నీడిల్ని. మళ్ళీ 4 కడ్దాన ఈ విధంగా మనకి స్టెప్ లాగా వస్తుంది అన్నమాట. కొంచెం ఇంకో లైన్ అండి. ఇలా అన్నమాట. ఇది ఒక పెటల్ లీఫ్. అలానే ఇటు సైడు ఈ 2 పెటల్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈ పైన కూడా వస్తాయి అన్నమాట అదేవిధంగా. కంప్లీట్ అయిపోయిందండి ఫ్లవర్. బ్యాక్ సైడ్ నాట్ వేసేసుకుంటే మనకి అయిపోయినట్టేనండి. ఈ విధంగా మనం డ్రెస్ మొత్తం దగ్గరగా అయినా సరే, కొంచెం దూరంగా అయినా సరే, మనం బాడీ పార్ట్ మొత్తం కూడా ఇదే ఫ్లవర్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుందండి. మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపించేస్తానండి మీకు. చూసారు కదండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. సేమ్ డిజైన్ని మనం బ్లౌజ్కైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇదొక చాయిస్ అండి. చిన్నగా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట వర్క్ అనేది. ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.